హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పులకు పాల్పడిన దొంగలు తెలివిగా ఎస్కేప్ అయ్యారు. ఘటన జరిగే 5 రోజులు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు దొంగల ఆచూకీ చిక్కడం లేదు. బీదర్లో ఏటీఎం చోరీ చేసిన దొంగలు అక్కడి నుంచి బైక్ పై హైదరాబాద్ అఫ్జల్గంజ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు వచ్చిన బైక్ ను ఎంజీబీఎస్ లో గుర్తించారు పోలీసులు. బైక్ పై ఎస్కేప్ అయితే ట్రాఫిక్ సీసీ ఫుటేజీలో దొరికిపోతామని భావించారో ఏమో. అఫ్జల్గంజ్ లో కాల్పుల ఘటన అనంతరం అక్కడి నుంచి ఆటోలో ఎస్కేప్ అయ్యారు. దీంతో వారి ఆచూకీ కోసం పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. బీదర్ దొంగల కోసం 10 టీంలతో పోలీసులు ముమ్మర గాలింపులు చేపట్టారు. మహానగరం నలుమూలలా తనిఖీలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ దొంగల ఆచూకీ లభించలేదు. అఫ్జల్గంజ్ ఘటన అనంతరం దొంగలు బీహార్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ పోలీసులకు నిందితుల సీసీటీవీ ఫుటేజ్ ఇమేజ్లను పంపించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. దొంగల కోసం బీదర్, హైదరాబాద్ సిటీ పోలీసులు ఉమ్మడి గాలింపులు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అయితే ఈ కేసుకి సంబంధించి కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది. నిన్నటి వరకు మనీష్ నిందితుడు అనుకున్నాము, బట్ మనీష్ ఇప్పుడు కాదు అని తెలుస్తుంది. పోలీసులు దీనికి సంబంధించి అప్డేట్ ఏం చెప్తున్నారు? అఫ్జల్గంజ్లో కాల్పులు ఘటన తర్వాత దొంగలు బీహార్ పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కరుడు కట్టిన నేరస్తులే అని చెప్పేసి ముందుగా భావించారు. కానీ వీరికి సంబంధించిన ఇమేజ్లు పాత నేరస్తులతో ఎక్కడా కూడా పోల్చి చూస్తే సరిపోతలేదని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉన్నటువంటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి తరహా దోపిడీలు చేసే ముఠాల సభ్యులు ఎవరున్నారు, ఇప్పుడు ఇక్కడ నమోదైన సీసీ ఫుటేజ్లో ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వాటికి పాత నేరస్తులకు సంబంధించిన ఇమేజ్ని పోల్చి చూసినప్పటికీ కూడా నిందితుల ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఘటన జరిగి 5 రోజులు కావస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హైదరాబాద్ విడిచిపెట్టి బీహార్ పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ముందుగా వాళ్ళు బీదర్లో కాల్పులు జరిపి అక్కడ 93 లక్షల ఏటీఎంకి సంబంధించిన డబ్బును ఎత్తుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా జహాంగీర్ అనే వ్యక్తి ట్రావెల్స్ మేనేజర్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి కూడా పారిపోయారు. అయితే నిందితులు తమ బట్టలు, బ్యాగులు మారుస్తూ హైదరాబాద్ నుంచి పారిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. అనేక చోట్ల నిందితులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. హోటల్స్లో కావచ్చు, రోడ్లపై వాళ్ళు వెళ్ళిన ఆటోలు, అదేవిధంగా కొన్ని చోట్ల నడుచుకుంటూ వెళ్ళిన ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరించారు. అనేక సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా నిందితులని ఐడెంటిఫై చేయడం కష్టమైంది. కానీ వాళ్ళకి సంబంధించిన ఇమేజ్లు వచ్చాయి. కానీ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళ, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత రాలేదు. కానీ నిందితులు రాయ్పూర్ నుంచి బీహార్ వెళ్ళడానికే ప్లాన్ వేసుకున్నారు. బీహార్లోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరహా దోపిడీలు చేసిన పాత కేసులను కూడా తిరగదోడుతున్నారు పోలీసులు. ఎందుకంటే వారికి సంబంధించి వీరితో ఏమైనా లింకులు ఉన్నాయనే దానిపై కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ అనేక ఆధారాలు కూడా, బస్సులో ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, అక్కడ బస్ దగ్గర బుల్లెట్ షెల్స్ కూడా, బుల్లెట్లు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వాటన్నిటికీ సంబంధించిన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ 10 టీంలు ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు నిందితులను పట్టుకోవడం కోసం. కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియలేదు. ఇటు బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ పోలీసులతో కోఆర్డినేషన్ చేసి వారు కూడా ఈ కేసులో ఉన్నటువంటి 2 దొంగలను కూడా పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ నిందితులు ముందుగానే రెక్కి నిర్వహించి ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఆ ప్లేస్ కూడా నిందితులకి తెలిసి ఉంటుంది, లేదంటే ఇంత ఈజీగా తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త వ్యక్తులు హైదరాబాద్కి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. సిటీ నడిబొడ్డు నుంచి ఇతర ప్రాంతాలు, నగర శివారు వరకు వెళ్ళాలంటే సమయం పడుతుంది. కానీ ఆ రోజు కాల్పులు ఘటన జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్లోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీ మొత్తం చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేసినప్పటికీ కూడా నిందితులు తప్పించుకొని పోయారంటే ఇక్కడ హైదరాబాద్లో వారికి ఎవరైనా సహాయం చేశారా, లేదంటే వారు ముందుగానే హైదరాబాద్లో కూడా రిక్కి నిర్వహించి ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్లే విధంగా ట్రావెల్స్ బస్ టికెట్ బుక్ చేసుకున్నారంటే ఇక్కడ నుండి కూడా రిక్కి నిర్వహించి ఇక్కడ పారిపోవాలని చెప్పేసి ముందుగా హైదరాబాద్లో కూడా రిక్కి నిర్వహించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటాం, కాస్త లేట్ అయినా సరే కానీ ఈ గ్యాంగ్ ఎవరు అనేది తెలుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో 10 టీంలు నిందితుల కోసం గాలిస్తున్నారు. బీహార్కి కూడా
పోలీసులు వెళ్ళారు. అక్కడ పోలీసులతో కోఆర్డినేషన్ చేసి ఇలాంటి దోపిడీలు చేసే ముఠా, ముఖ్యంగా ఏటీఎం నగదును టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడే కొన్ని ముఠాలు ఉంటాయి. ఆ ముఠాలను కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జైల్లో ఉన్న కొంతమంది నిందితులను కూడా ఆరా తీస్తున్నారు. ఈ నిందితులు ఎక్కడి నుండి వచ్చారు, వీరితో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ చాకచక్యంగా హైదరాబాద్ నుంచి దోపిడీ దొంగలు పారిపోయారు. ఆ రివాల్వర్ అంటే వెపన్ క్యారీ చేస్తూ బ్యాగు డబ్బుల మూటలని పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే దర్జాగా. కాబట్టి పక్క కరుడు కట్టిన నేరస్తులు రిక్కి నిర్వహించి ఈ దోపిడీ ఇలాంటి తరహా దోపిడీలో ఆరితేరినున్న ముఠానేగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి ఇంకా ఎవరైనా సహాయంగా వచ్చారా, లేదంటే ఇద్దరు నిందితులే బీదర్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బీహార్కి పారిపోయారనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎంజీబీఎస్లో కూడా ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. బీదర్లో ఉన్న నెంబర్ ప్లేట్ వేరు, ఇక్కడ ఉన్న నెంబర్ ప్లేట్లు కూడా మార్చుకుంటూ పోలీసులే కంటపడకుండా హైదరాబాద్కు వచ్చినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.